ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మొన్నటి దినమున మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ గారైన జోషువా చేగూడి గారికి ఒక మతోన్మాది ఫోన్ చేసి ఆయనను నా ప్రభు అయిన యేసుక్రీస్తుని అలాగే తన భార్య పిల్లలను అసభ్యముగా వినరాని పదాలను బూతులను ఉపయోగిస్తూ ఎంతో జుగుప్సాకరంగా మన విననున్నంతటి పరిస్థితిలో ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. దేవునిని నేను నా ప్రభువును యేసు ప్రభువును నేను మహిమపరుస్తున్న ఆరాధిస్తున్న నా దేవుని అలాగే నా బైబిల్ను అవమానకరంగా మాట్లాడుతూ ఈ మతోన్మాదులు ఎంతో భయంకరముగా మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము ఒకప్పుడు లోకంలో మానవులుగా జీవించినట్టుగా క్రమం లేని పద్ధతిలో ఉన్నప్పుడు నశించిపోతున్నప్పుడు క్రీస్తు ప్రభు తన ప్రేమ ద్వారా మమ్మలను రక్షించి మంచి మార్గంలో అందరినీ ప్రేమించి నశించిపోతున్న త్రాగుబోతులను వ్యభిచారులను దొంగలను మార్చి సరైన మార్గంలో ప్రభు చూపించిన ప్రేమతో వారిని మేము రక్షిస్తున్నాము. వారిని మంచి మార్గంలోనికి నడిపిస్తున్నాము. సమాజానికి మంచి చేస్తున్నాము. కానీ ఇలాంటి చీడ పురుగులు కొంతమంది మతోన్మాదమును పెంచుకుంటూ బయటరేగిపోతున్నారు. సో వాళ్ళు మాట్లాడిన భాష విధానము అలాగే మా సిజేసి నేషనల్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడిన మాటలు వారి బిడ్డలను వారి యొక్క భార్యను మాట్లాడిన మాటలు చాలా విచారము. అవి వినసొంపమైనవి కాదు. సొసైటీలో అలాంటి వారు ఉండటానికి వాళ్ళు అసలు తగలు మనుషులుగా వాళ్ళు మాట్లాడట్లేదు. మూర్ఖులుగా ఒక మృగంలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీని విషయమే మేము ఎస్పీ గారితో మేము మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు సోమవారం కావడం వల్ల మేము వచ్చే లోపలనే ఆ స్పందన కార్యక్రమం ముగిసిందన్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే తపాలాలో ఒక కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్లో వారు ఎవరైతే ఆ మతోన్మాది మాట్లాడాడో మాట్లాడిన ఆడియో తర్వాత కరుణాకర్ సుగుణ మనోహర్ దాస్ లాంటి వారు కొంతమంది చేసిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద చేసిన అసభ్యమైన వ్యాఖ్యలను వారి విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తపాలాలో వేసాము ఈరోజు. అలాగే రిసీవ్ కాపీ కూడా తీసుకున్నాము. కాబట్టి పోలీసు వారు తగిన శిక్షణ వేయాలని వెంటనే ఇలాంటి వారిని చీడ పురుగులను సమాజంలో నుంచి తొలగించాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను. అలాగే ఏలూరు మండల అధ్యక్షులు సునీల్ గారు మనతో ఉన్నారు. అలాగే అశ్వరావుపేట ఇన్ఛార్జ్ అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ దేవదాస్ అన్న మనతో ఉన్నారు. థ్యాంక్ యూ.